రే రే, ఏం చేస్తున్నావురా? కెమెరా కింద పెట్టి కందిపప్పు పైన పోస్తున్నావు. ఏం లేదు గురు, సాంబార్ పెడదామని. సాంబార్ పెట్టడానికి ఎందుకురా కింద పైన పట్టం? అదొక ఆటలే గురు, నీకు తెలియదులే. నీ ఆట తగలయ్యా. ఇంకెందుకు ఆలస్యం, మరి తగలెట్టు ఆ సాంబార్ ఏదో. ముందుగా 2 గ్లాసులు కందిపప్పు కుక్కర్లో పోసుకో. అరే, నాకు ఒక డౌటు. చెప్పు గురు, ఏంటో. కందిపప్పు నీకులాగా కెమెరా కింద పెట్టి పైన పోయమంటావా, లేకపోతే ఎలా పోయమంటావు చెప్పరా? మీకు ఎలా నచ్చితే అలా పోసుకో గురు, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? వారిని యాషాలు. సర్లే కానీ, కుక్కర్లో పోసుకున్న కందిపప్పుని ఒకసారి మంచిగా కడుక్కొని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకో. పొయ్యి తీసుకొని ఆ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకో. 4 విజిల్లు వచ్చేసాక స్టవ్ ఆపేసాయి. అరే అరే రే, చెప్పు గురు, ఏంటో నీ బాధ? నాకు కుక్కర్ లేదురా గురు. కుక్కర్ లేకపోతే మీ ఇంట్లో దేంట్లో అయితే వంట చేసుకుంటారో అందులో వేసుకొని ఒక గంట సేపు కందిపప్పు ఉడకబెట్టుకో. అమ్మయ్య, నువ్వు చెప్పే సాంబార్కి అచ్చంగా కుక్కరే ఉండాలనుకున్నాను రా, అందుకే అడిగాను. సరే, నన్ను వంట చేసుకొని కాసేపు నువ్వు పక్కకెళ్ళు. ఒక 2 ములక్కాయలు, ఒక సొరకాయ, 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకో. తర్వాత పొయ్యి మీద డబల్ పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకో. అందులో కోసి పెట్టుకున్న సొరకాయ, ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ వేసి బాగా ఏగని. అందులో ఒక రవ్వ పసుపు వేసుకో, కొంచెం ఉప్పు కూడా వేసుకో. అవి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకో. అందులో చింతపండు పులుసు పోసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగాక ఉడికించిన పప్పు వేసుకో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పందారగడ్డ వేసుకో. బెల్లం లేదు అందుకే పందారు.